నా పేరు స్వర్ణలత. మాది బూన్ లక్కీస్ కిట్టి పార్టీ. మేము ప్రతి కిట్టి పార్టీలో భగవద్గీతలోని ఒక అధ్యాయంలోని శ్లోకం చదువుతాము. అందులో సందర్భంగా ఈరోజు మా ఇంట్లో కిట్టి పార్టీ జరిగింది. నేను ఒక శ్లోకం చదువుతున్నాను. పితామహస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుత్సామ యజురేవ చ. తాత్పర్యం: ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మ ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడను. ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములను నేనే. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. ఇది మా 10th బూన్ లక్కీస్ కిటీ పార్టీ. ఎంతో విజయవంతంగా మా బూన్ లక్కీస్ కిటీ పార్టీ 10 కిటీస్ అయిపోగొట్టుకున్నాము. ఇందులో భాగంగా ఈసారి బచ్చు స్వర్ణలత వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇది ఫస్ట్ గేమ్. ఒక డాండియా స్టిక్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని కింద బ్యాంగిల్స్ ఉంటాయి, అలా కింద పడకుండా బెలూన్ 1 minute పైకి గాలిలో ఉండాలి బెలూన్. అంతలోపల మనం బ్యాంగిల్స్ వేస్తూ ఉండాలి. కింద పడితే అవుట్, టైం అయిపోతుంది అంతలోపల. సెకండ్ గేమ్ వచ్చేసి ఒక డై వేయాలి. అందరికీ పేపర్స్ ఇచ్చింటారు, వైట్ పేపర్స్, పెన్స్. ఎవరి 6 వస్తే వాళ్ళు 1 2 3 రాసుకుంటూ పోవాలి. అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది డై. మళ్ళీ ఎవరికి 6 పడుతుందో వాళ్ళు ఇంకొకరి చేతిలో నుంచి పెన్ గుంజుకొని వాళ్ళు 1 2 3 రాయాలి. అలా ఎవరిది 100 కంప్లీట్ అవుతుందో వాళ్ళు విన్నర్. కానీ అది మాత్రం చాలా చాలా సూపర్ ఉందండి. ఓన్లీ 6 పడిన వాళ్ళకే, టైం లిమిట్ లేదు. కానీ చాలా ఎక్సలెంట్, బాగుంది. కిట్టీలో ఒకరు పూలు తెచ్చుకున్నారు. ఇంటిపై కట్టుకుంటామంటే ఎందుకులే మేము హెల్ప్ చేస్తామని చెప్పి మేము అది కూడా చేసేసాం. చూసారా, మా కిట్టి గేమ్లో ఇలా సరదాగా అల్లరి చేసుకుంటూ మంచిగా చిన్నపిల్లలకు అయిపోయి మేము కిట్టి గేమ్ ఆడుతుంటాం. ఇలా స్నాక్స్ ఇచ్చారు వాళ్ళ ఇంటి వాళ్ళు. ఆ స్నాక్స్ కూడా పెట్టింది మనం చక్కగా తింటామా? చక్కగా తింటే మనం ఇంకా కిట్టి గేమ్లో ఏం కిక్ ఉంటుంది. దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసినాం. ఆ స్నాక్స్ని కూడా బాగా చేసిన వాళ్ళని సతాయించుకుంటూ, కామెంట్స్ చేసుకుంటూ, తన స్వర్ణలతనైతే బాగా సతాయించడం స్నాక్స్ విషయంలో. ఫస్ట్ గేమ్లో రజని విన్ అయింది. నెక్స్ట్ గేమ్లో అనురాధ విన్ అయింది. ఇది మా కిట్టి గ్రూప్ పిక్.